సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈరోజు నాతో పాటు ఉన్న వ్యక్తి అతని మాటలకి తన వీడియోస్కి బయట అతనికి అసలు సంబంధమే లేదు. నేను ఇందాక నేను చూస్తున్నాను అనమాట. బట్ వీడియోస్లో మాత్రం మాటలతో వాయించేస్తాడు, మాటలతో పుట్టలు కట్టేస్తాడని చెప్పుకోవచ్చు. ఇంకెవరో కాదనమాట, కాకినాడ చిన్నోడు అలానే వాళ్ళ మదర్ ఈరోజు నాతో పాటు ఉన్నారు. వాళ్ళిద్దరితో అయితే చాలా బోలెడు విషయాలు మాట్లాడేద్దాం. హలో అండి, హాయ్. బాగున్నారా? బాగున్నాం, చాలా బాగున్నాం. ఓకే. అరే పెద్దగా వయసు వచ్చేసింది వెంటనే. ఏంటి అంటే కెమెరా ఆన్ చేయగానే ఇలా చెప్పిన వాళ్ళు నా కోసమే అక్క. నీకోసమే. థ్యాంక్స్ అక్క. ఏ నువ్వు కాదా అది? నేనే అక్క. నువ్వే కదా మరి. అసలు అంత ఆ వీడియోస్లో ఒక రూపం ఉంటుంది, అది ఆ ఎనర్జీ ఆ బూస్ట్ ఎవరికి రావు. ఎలా కొంచెం చెప్పు మాకు కూడా, కొంచెం ఆ ఎనర్జీ ఎలా తెచ్చుకోవాలి చెప్పు ఒకసారి. అది అమ్మ చెప్పించే బట్టి ఉంటుంది అక్క. అమ్మ చెప్పించే బట్టి ఉంటుందా? ఎలా చెప్పిస్తారు అంటే వీడియోస్కి నువ్వే చెప్తావా నీ స్క్రిప్ట్ అంతా? అమ్మ చెప్తుంది అక్క. అమ్మ రాస్తుంది, అమ్మే ముందు చెప్తే ఆ తర్వాత నువ్వు సేమ్ యాస్టీస్. నాది ఓన్లీ వాయిస్ ఓవర్ చెప్పించడమే అక్క, మిగతాదంతా అమ్మే చూసుకుంటాం. మిగతాదంతా అమ్మే చూసుకుంటుందా? వావ్, దీని వెనుకున్నది మీరనమాట. అవునండి. ఓకే. అంటే డైలాగ్స్ కూడా మీరే రాస్తారా ప్రతి వీడియో? డైలాగ్స్ నేనే రాసుకుంటాను, ఎడిటింగ్ నేనే చేసుకుంటాను, వాటితో వాయిస్ ఓవర్ అన్ని చెప్పించేది నేనే. ఓ, మీకు ఇంట్రెస్ట్ బేసిక్గా ఈ యూట్యూబ్ నడపాలని? ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండేది కాదండి, వాళ్ళ అన్నయ్య చేసుకునేవారు. ఓకే. వాళ్ళ అన్నయ్య పక్కకు తప్పుకున్నాడు, అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను. అసలు ఈ ఛానల్ నాది కాదక్క. ఛానల్ ఇది కాదా? కాకినాడ చిన్నోడు ఛానల్ కాకినాడ చిన్నోడిది కాదంట గైస్. ఫస్ట్లో నేను మా అన్నయ్య కలిసి అన్నయ్యకి కొత్తగా సైకిల్ కొన్నారక్క మా డాడీ. ఓకే. కొంటే అన్నయ్య ఫాస్ట్గా వచ్చి స్కిడ్ వేసాడు. ఓకే. నేను వీడియో తీసాను, అది యూట్యూబ్లో అప్లోడ్ చేసాం. ఓకే. అప్పుడు డాడీ డ్యూటీ నుంచి వచ్చి ఏంట్రా పనులు పడ్డానుకో మళ్ళీ నన్ను అంటారు అందరూని అని చెప్పారు. అప్పటికి డాడీని చాలా ఒప్పించాక సరే ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తే అప్పుడు అన్నీ నేను కామెడీ రీల్స్ చేస్తా ఉన్నాం. ఓకే. అప్పుడు అలా బయటకు వెళ్తే ఒక క్రికెట్ అకాడమీ కనిపించింది. అక్కడ క్రికెట్ అకాడమీలో అన్నయ్య కోచింగ్ తీసుకుంటుంటే ఇంకా అన్నయ్యకి దాని మీద ఫోకస్ పెడితే ఇంకా యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టలేకపోయాడు. అందుకే ఇంకా అన్నయ్య యూట్యూబ్ వదిలేశాడు. ఇంకా ఎలాగో ఖాళీగా ఉందని చెప్పి నేను స్టార్ట్ చేసాను దాన్ని అక్క. అప్పుడే మన టైగర్ మే వచ్చాడు. టైగర్ మే వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసాడు. అప్పుడు చేస్తే ఇప్పుడు నా ఛానల్ అలా క్లిక్ అయింది, సబ్స్క్రైబర్స్ వచ్చారు. అయిపోయిందా? ఓకే. అట్లా సడన్ గా ఆగిపోతే అయిపోయిందా అయిపోలేదా నువ్వు ఇంకా చెప్పేది ఉందా అని నాకు ఎలా అర్థమవుతుంది? సబ్స్క్రైబర్లు వస్తే అప్పుడు అన్నయ్య ఎలాగో చేయట్లేదని చెప్పి అమ్మ నేను చేయడం మొదలు పెట్టాను. అప్పుడు అలాగలాగా ఛానల్ పైకి గ్రోత్ అయింది. అప్పుడు నేను ఫస్ట్లో కామెడీ వీడియోస్ చేసేవాళ్ళం అక్క, పెద్ద ఎక్కువ ఎవరు చూసేవాళ్ళు కాదు. ఫుడ్ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే ఫుడ్ వీడియోస్ ఎక్కువ చూసేవారు, కామెడీ వీడియోస్ ఎవరు ఎక్కువ చూసేవారు కాదు. ఓకే. కాదు, నేను అసలు క్వశ్చన్ అడగబల్లా. మీరు ఫుడ్ వీడియోస్ ఎందుకు చేశారని నేను అడగవసరం లేదు, కామెడీ చేసేవారు అన్నీ నువ్వే. అంటే ముందే ప్రిపేర్ అయ్యావరా? ఇట్లా ఒక స్క్రిప్ట్ రాసుకొని నేను ఈ ఆన్సర్లు చెప్పేస్తే నా పని అయిపోద్ది, నేను ఖాళీగా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. టెన్షన్తో నిజాలన్నీ మొత్తం బయటకు ముందే వచ్చేస్తున్నాను మీరు అడగకుండానే. అడగకముందే మొత్తం చెప్పేయాలని ఫిక్స్ అయిపోయావు. మీ అన్నయ్య ఛానల్ నీది కాదంటావు ఇది, అంతేనా? మరి ఇప్పుడు మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు? ఇంకా క్రికెట్లోనే ఉండిపోయాడు అక్క. క్రికెట్లోనే ఉండిపోయాడు. నీకు క్రికెట్ ఇష్టం లేదా మరి? ఇష్టమే కానీ క్రికెట్ కన్నా బ్యాడ్మింటన్ ఇంకా ఇష్టం. బ్యాడ్మింటన్ ఎక్కువ ఇష్టం, దానికన్నా యూట్యూబ్ ఇంకా ఎక్కువ ఇష్టం. అంతే. ఇష్టంతోనే చేస్తున్నావు, వీళ్ళు ఊరికే బెదిరించి చేపిస్తున్నారని? ఇష్టంతోనే చేస్తున్నాను. ఇష్టంతో చేస్తున్నావా? నిజం చెప్పు. ఇష్టంతోనే. అస్సలు నన్ను ఎంత ఏడిపిస్తావు? ఏడిపిస్తాడా? అయ్యో అవే, అసలు ఏ వీడియో కూడా ఇష్టంగా చేయడండి, అన్ని కూడా కష్టంగానే చేస్తాడు. అయ్యో ఎందుకు అంత వాయిస్ ఓవర్ చెప్పినప్పుడు అయితే ఇద్దరం దెబ్బలాడేసుకుని కొట్టేసుకుంటాం. అమ్మ బాబు ఎలా? అసలు నోరు తిరగదు అస్సలు. చెప్పాలంటే అన్ని పర్ఫెక్ట్ గా వచ్చేయాలి. అది రకంగా చెప్పేది తిరుగుతాం కింద, నాకేం అర్థం కదా అక్క. వాటితో వాయిస్ ఓవర్ చెప్పినప్పుడు మా ఇంట్లో ఒక పెద్ద యుద్ధం జరుగుద్ది అనమాట. ఓకే. అంటే ఒక వాయిస్ ఓవర్ కి ఎన్ని గంటలు? ఒక 2 hours అయినా పడుతుంది. ఒక 60 seconds వీడియోకి 2 hours తీసుకుంటాడు. పర్ఫెక్ట్ గా రావాలక్క, పర్ఫెక్ట్ గా రావాలి, లేకపోతే అసలు ఒప్పుకోరా? ఏ పదం పొల్లు పోకుండా తప్పు లేకుండా చెప్పాలి. పాపం అండి, మరి ఇంత చిన్నపిల్లడు చెప్పడమే గొప్ప. అయితే అలా చెప్పాడు కాబట్టి ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అన్ని. అంత గొప్పగా చెప్పాడు కాబట్టి అంటారా? నిజంగానే పేరెంట్స్ లేకపోతే మనము వండి చేసుకునేది వేరు, పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని పెట్టి చేపించడం వేరు. పెద్దవాళ్ళు చేసేది వేరు, పిల్లలతో చేయించడం వేరు. ఆ కష్టం ఏంటో నాకు తెలుసు, నేను పడ్డాను కాబట్టి నాకు ఎంత కష్టం ఎక్స్పీరియన్స్. బేసిక్ గా ఒక మామూలుగా మేమేంటి కెమెరా ముందున్నదే చూస్తాం, ఆన్ స్క్రీన్ ఏం కనిపిస్తుంది అక్కడ వరకే తెలుసు. యూట్యూబ్ వెనక మీరెంత కష్టపడుతున్నారని మాకు తెలియదు కదా. సో మీరు చెప్పాలి ఇప్పుడు నాకు, ఎలా ఉంటుంది అసలు ఒక
చిన్న బాబుతో వీడియోస్ చేయడం అంటే వాడితో అవుట్ఫుట్ రావడం చాలా కష్టం అండి. ఇప్పుడు వాడిని ఏమైనా మూవీకి తీసుకెళ్ళి డైరెక్టర్ గారి చేతిలో పెడితే ఆయన డైరెక్షన్ మర్చిపోతారనమాట. అంత ఏడిపించేస్తాడు. ఎక్స్ప్రెషన్ చూడండి అసలు ఫుల్. కానీ కష్టపడితే మాత్రం చాలా బాగా చేస్తాడు. నిజంగా బాగా చేస్తాడండి ఈ వయసులో. ఫస్ట్ కొంచెం కష్టపెట్టినా తర్వాత అవుట్ఫుట్ బాగానే వస్తుంది. బాగా చెప్తాడు, బాగా చేస్తాడు. నా పవర్ అది ఏది అనుకుంటుంది కదా. సో ఫస్ట్ వీడియో ఏంటి అసలు వైరల్ అయిన వీడియో గుర్తుందా నీకేమన్నా? ఫస్ట్ బాగా వైరల్ అయిందంటే ఇంట్లో కూర్చొని ఆమ్లెట్ వేసుకున్నాను అక్క. అది వీడియో తీస్తే అది చాలా బాగా వెళ్ళిపోయింది. బాగా వైరల్ అయింది ఫస్ట్ వీడియో. అసలు కాకినాడ చిన్నోడు ఓకే, పేరేంటి? నాదక్క హర్షద్. హర్షద్. ఎందుకని ఓన్లీ కాకినాడ హాయ్ అండి నేను మీ కాకినాడ చిన్నోడండి అనే చెప్తాడు కదా, ఎప్పుడు పేరు అసలు ఎందుకు చెప్పించారు తనతోటి? అంటే మన ఛానల్ పేరు కాకినాడ చిన్నోడు కాబట్టి అందరికీ కూడా ఆ పేరే మైండ్ లోకి వెళ్ళాలని చెప్పి ఎవరైనా సరే ఇప్పుడు బయట చూస్తే చిన్నోడు కాకినాడ చిన్నోడు అనే పిలుస్తారు. ఇంకా అదే ఇప్పటికే ఫిక్స్ అయిపోవాలని చెప్పి అందులో కూడా మేము ఇంట్రడక్షన్ లో అలాగే చెప్పిస్తున్నాం. అలానే చెప్పిస్తున్నారు. మరి ఫస్ట్ ఇద్దరు అంటే తను వాళ్ళ అన్నయ్య కలిసి స్టార్ట్ చేశారు కదా, చిన్నోడు అని మాత్రం ఎందుకు పెట్టారు? తర్వాత పేరు మార్చారా లేకపోతే ఫస్ట్ తర్వాత పేరు మార్చాము. తర్వాత అసలు పేరు ఇది లేదండి, అసలు వేరే పేరు ఉండేది. ఏంటి షాహిద్ వచ్చు అని ఉండేది అక్క. షాహిద్ అచ్చు. ఓకే, ఇద్దరు పేర్లు కలిసి ఛానల్ కి పేరు వాళ్ళే పెట్టుకున్నారు. వాడి పేరు పెద్ద బాబు పేరు షాహిద్, వీడి పేరు అర్షద్. ఇద్దరు కలిపి షాహిద్ అచ్చు అని పెట్టుకున్నారు. తర్వాత టైగర్ మా ఇంటర్వ్యూతో పేరు ఛానల్ మొత్తం అన్ని మారిపోయినాయి. ముందు షాహిద్ అచ్చు పేరు ఎవరు చెప్పలేకపోయారు అక్క. ఓకే, అందుకని మార్చేసాం. ఈ పేరు ఎవరు ఇచ్చారు ఈ ఐడియా? కాకినాడ చిన్నోడు పెట్టారు. టైగర్ మాయ ఛానల్ కి పేరు పెట్టింది టైగర్ మాయ. పేరు పెట్టింది టైగర్ మాయ. ఓకే, ఆ క్రెడిట్స్ అంతా ఆయనకి. టైగర్ మాయదే క్రెడిట్ అంతా ఆయనదే. ఏమడిగినా టైగర్ మాయ అంటున్నారు మీరు. అంటే ఏమవుతాడు మీకు టైగర్ మాయ? వర్స్ కింద అయితే బాబాయ్ అవుతాడు. మరి నువ్వు మాయ అని ఎందుకు పిలుస్తున్నావు? అందరికి మాయ కాబట్టి మాకు మాయే. అందరికి మాయ మనకి మాయ. ఏం చదువుతున్నాను నన్ను? ఇప్పుడు 7th వచ్చాను అక్క. 7th క్లాస్. ఇందాక సబ్స్క్రైబర్స్ అన్నావు కదా, ఒకసారి స్పెల్లింగ్ చెప్పు. SUBCRIBES. SUBCRI సబ్స్క్రైబర్స్ BERS. మొత్తం చెప్పు ఒకసారి. SUBCRIBERS. SUBCRI కరెక్టా కాదా అక్క? కరెక్ట్ ఎట్లయితుంది? ఏమో అక్క, అందుకే ముందు చదువుకోవాలి. చదువుతాం. పాపం అనవసరంగా అడిగాను రా నేను ఈ డైలాగ్ కాదు. ఇప్పుడు ఆ క్వశ్చన్ కూడా ఉంటుంది కదా, అంటే చదువు మానేసి ఒట్టిగా వీడియోలు చేపిస్తున్నారా, చదువు అవసరం లేదా పిల్లలకి? అందరూ అలాగే చాలా మంది నెగిటివ్ కామెంట్స్ ఫస్ట్ లో చాలా వచ్చినాయండి. చదవట్లేదని, ఏం పని, తినడమే పనా, ఊరి మీదకి వెళ్ళడమే పనా, ముందు చదువుకోపోరా అని చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టేవారు. అది సెకండ్ పార్ట్ కింద మేము చేసుకుంటున్నాం తప్ప అదే మెయిన్ కాదు కదా. చదువుకుంటూ ఈ రోజుల్లో అందరూ కూడా సెకండ్గా ఏదైనా ప్రతి ఈవెంట్ చేసుకుంటున్నారు. ఓకే, నాకు ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది కాబట్టి దాన్ని వదిలేయలేక నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను అనమాట, ఛానల్ మార్చిన కాడ నుంచి. ఓకే, అలా కంటిన్యూ చేస్తున్నాను. చదువే గేమ్ కూడా ఆడతాడు, షటిల్ ఆడతాడు. ఓకే, నేషనల్ లెవెల్స్కేనా పంపిస్తాను. ఓకే, ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంది. అన్నీ ఉన్నాయి, ఒక యూట్యూబే కాదు. యూట్యూబ్ కోసం ఏవి వదిలేయలేదు. కాకపోతే యూట్యూబ్ సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఎప్పుడు చదివే.